ప్రత్యేకత ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు, కృప చూపేవాడు, అలాగే జాలి చూపేవాడు, దయ చూపేవాడు. ఇవన్నీ ఆయన ఉన్నాయి. అవన్నీ నీలోకి వస్తాయి. ఆయన దగ్గరకు వస్తే, అవన్నీ నీలోకి వస్తే నువ్వు ప్రత్యేకంగా ఉంటావు, అందరికీ ప్రత్యేకంగా కనపడతావు, నీలో ప్రత్యేక లక్షణాలు కనబడతాయి. నువ్వు తప్పిపోవడం అనేది జరగదు, తప్పుడు బాటకు వెళ్ళడం అనేది జరగదు, తప్పుడు పనులు చేయడం అనేది జరగదు, తప్పుడు ఆలోచనలకు నువ్వు చోటిపోవు, తప్పుడు మనుషులకు చోటిపోవు. ఈరోజు పదే పదే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడి ఆజ్ఞను మీరావో, దేవుడి ఆజ్ఞను మీరి తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు వ్యవహారంలో ఉంటూ, తప్పుడు మనుషులతో తిరుగుతూ నీ నీతిని పోగొట్టుకున్నావు. ఈరోజు నీ నీతిమంతుని పోగొట్టుకున్నావు. ఈరోజు నీతిమంతుడిగా ఉండాల్సిన నువ్వు, నీతి కలిగి జీవించాల్సిన నువ్వు, ఈరోజు నువ్వేమైపోయావు తెలుసా? తప్పుడోడి అయిపోయావు. అప్పు ఇప్పించావు, అప్పు తీసుకున్న వ్యక్తి నిన్ను ముంచేశాడు, అప్పు కట్టాల్సిన వాడు పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర బానిసల సేవ చేయాల్సి వస్తుంది, బానిసలాగా సేవ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరినో నమ్మావు, వాడికి ఇప్పించావు, వాడు వెళ్ళిపోయాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు నిన్ను మోసం చేస్తారు, కానీ నా దేవుడు ఎప్పటికీ నిన్ను మోసం చేయడు.